ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అనే సహాయము చేస్తానని దేవుడు అనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత దేవుడు ముందుగా ఆదామునకు అవ్వని తీసుకొచ్చి ముందు పెట్టలేదు, కానీ ముందుగా ఏం చేసిండు అని అంటే జంతువులన్నిటిని క్రియేట్ చేసి ఆదాం దగ్గరికి తీసుకొస్తాడు. బట్ అన్నిటికీ కూడా ఆదామే పేర్లు పెడతాడు. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం దొరకలేదు అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే దేవుడు చెక్ చేసిండు అనమాట, ఆదాము జంతువులతోని అడ్జస్ట్ అవుతాడా కాదా అని చెప్పేసి. ఆదాం ఏం చేసిండు అంటే దేవుడు ఇచ్చేటటువంటి మనిషి నిమిత్తమై వెయిట్ చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు చిత్త ప్రకారమైన మనిషి రావడానికంటే ముందుగా కొంతమంది మనుషుల్ని జీవితంలోకి వస్తారు. వారు ఎటువంటి వారు అని అంటే ఆదాము జీవితంలో తన భార్య రావడానికంటే ముందుగా వచ్చినటువంటి జంతువుల లాంటి వాళ్ళు అనమాట. సో దే ఆర్ గుడ్, బట్ దే ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ టు మ్యారేజ్. ఎందుకంటే నువ్వు వాళ్ళతో మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా సంతోషంగా ఉండలేవు. వాళ్ళు దేవుడు చిత్త ప్రకారంగా వచ్చినటువంటి మనిషిని వాళ్ళు బ్లాక్ చేస్తారు. దే ఆర్ బ్లాకర్స్. నువ్వు మెయిన్గా ఏం చేస్తావు అని అంటే దేవుడు చిత్త ప్రకారంలో రావాల్సినటువంటి మనిషిని నువ్వు కోల్పోతావు. అందుకోసం వాళ్ళు మంచి వాళ్ళే, కానీ వాళ్ళు నీకు మంచి వాళ్ళు కాదు. నేను ఒంటరిగా ఉన్నా, నేను సంతోషంగా లేను అని చెప్పేసి ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోకూడదు. తొందరపాటు వివాహం చేసుకోవడానికి వీల్లేదు. వివాహంలో తొందరపాటు పనికిరాదు. దేవుడు ఆదామునకు ఇచ్చినట్టుగా తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు చిత్త ప్రకారమైన మనిషి నిమిత్తమే నువ్వు వేచి చూడు, దేవుడు నీకు ఇస్తాడు.